హైదరాబాద్ సిపిఎస్ సివి ఆనంద్ ఎక్సైజ్ పాలసీలో కేజ్రీవాల్కు భాగస్వామ్యం, మద్యం విధానం రూపకల్పన నుంచి అమలు వరకు ప్రమేయం, గోవా ఎన్నికలకు రూపాయలు 44.5 కోట్లను పంపించిన ఢిల్లీ సీఎం, సిబిఐ తుది ఛార్జ్షీట్లో కీలక విషయాలంట. కవిత బయటికి రాలే కదా, మళ్ళీ వచ్చింది మాట్లాడేది ప్రెస్ మీట్లో, మాట్లాడేది ఇప్పుడు ఆ రోజే మొండిని జగమొండిని అదే లాస్ట్. ఇప్పుడు మొండివి జగమొండివి అయితే పోరాటం చేయాలి కదా. ఇప్పుడు ఏం చేస్తుంది, కొన్ని రోజులు అయితే సైలెన్స్ ఉంది, చూడాలి. కవిత జైలుకు పోయేస్తా ఉంటే ఆమె మన రాష్ట్రం కోసం ఏదో పోరాటం చేసి జైలుకు పోయేసినట్టు స్వాగతాలు. ఇది అట్లీస్ట్ ఇప్పుడు ఇన్ని రోజులు 150, 160 రోజులు ఆమె సఫర్ అయిన జైలు జీవితం, సరే తప్పు చేసిందా, దొంగన దొరన తప్పకపోతే బయటకు రావాలి, ఆ విషయం పక్కకు పెడితే అట్లీస్ట్ ఆ సానుభూతి అన్న పబ్లిక్ లో పోవాలి కదా. నా పైన బీజేపీ కుట్ర చేసింది, కావాలని ప్రయత్నం చేసింది, నేను వచ్చేసిన శుద్ధ పూస. ఒక కుట్ర చేయాలంటే ఒక ఎమ్మెల్సీ, అది కాక మాజీ ఎంపీ, అది కాక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు, అది కాక ఒక మంత్రి చెల్లె, ఆమెను అంతగా 150, 160 రోజులు పెడతారు అన్న. ఏదో ఒక కోణం ఉంటది. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏమన్నా అంటే లాస్ట్ టైం ఇది మన ధర్నా చౌకీలో ఆమె మీటింగ్ మహిళల కోసం అని చెప్పేసి ఆడికి పోయినాం. మన ఛానల్ చూడగానే నేను తెలుగు ఛానళ్ళకి ఇస్తలేనమ్మా అన్నది. చక్కగా ఢిల్లీకి పోయింది. మరి వేరే దగ్గర పోటీ చేయాలి, తెలుగు దగ్గర పోటీ ఏది కాదు, తెలుగు ఛానళ్ళకు వాయిస్ అని చెప్పేసి చెప్పింది ఆ రోజు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఛానళ్ళకి ఇచ్చింది, పోయింది మెల్లగా. అటే పోయింది, అంటే అదే లాస్ట్ టైం మీటింగ్. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి పోయింది తిహార్. రేప్ నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలా?